నేటి పంచాంగం వివరణ ఆగస్టు 5, 2025 మంగళవారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణయానం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం. తిథి ఏకాదశి మధ్యాహ్నం 1:09 వరకు. తదుపరి ద్వాదశి నక్షత్రం జ్యేష్ఠ ఉదయం 11:13 వరకు. తదుపరి మూలా నక్షత్రం యోగం ఇంద్ర ఉదయం 7:14 వరకు. కరణం విష్టి మధ్యాహ్నం 1:09 వరకు. తదుపరి భవ రాత్రి 1:42 వరకు. వర్జ్యం రాత్రి 7:54 నుండి 9:36 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:33 నుండి 9:24 వరకు. తిరిగి మరల రాత్రి 11:14 నుండి 11:59 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:32 నుండి సాయంకాలం 5:08 వరకు. యమగండం ఉదయం 9:11 నుండి 10:46 వరకు. అమృత గడియలు నేడు లేవు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:47 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:24 నుండి 5:12 వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటలకు. సూర్యాస్తమయం సాయంకాలం 6:43. తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక మేషరాశి వారికి ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు అనేది అసలు పనిచేయదు. ఆచితూచి వ్యవహరించండి. అలాగే ఇంట బయట చికాకులు పెరుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత అనేది పెరుగుతుంది. అలాగే ఈరోజు వృధా ప్రయాణాలు చేయవలసి రావచ్చు. కాబట్టి కాస్త వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో ఊహించని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి ఉన్నతాధికారుల నుండి ఒత్తిడులు అనేవి ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. అలాగే మేషరాశి వారికి ఈరోజు దైవ చింతన అనేది పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక మేషరాశి వారికి ఈరోజు మానసిక అశాంతి అనేది ఏర్పడుతుంది. ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటారు. అనారోగ్య సమస్యలు కూడా వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. కాబట్టి తప్పకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి. అలాగే తగిన మరమ్మతులు వాహనానికి చేయించుకోండి. ఇక ఈరోజు రుణ ఒత్తిడులు అనేవి పెరుగుతాయి. ఇక ఈరోజు ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగాన్ని పోగొట్టుకునే అవకాశం అయితే కనిపిస్తున్నది. కాబట్టి లంచాలు తీసుకోకండి. ఇక విద్యార్థులు కూడా సమయపాలన పాటించకపోవడం వల్ల కూడా విద్యా నష్టం అనేది ఏర్పడుతుంది. సరైన నిర్ణయాలు తీసుకోవడంలో కూడా విద్యార్థులు కాస్త ఆచితూచి వ్యవహరించండి. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి ఆర్థిక నష్టం అనేది ఏర్పడే అవకాశం కనిపిస్తున్నందున చేసే పనిలో జాగ్రత్త వహించడం చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు వ్యాపారస్తులకు కూడా వ్యాపార నష్టం అనేది ఏర్పడుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. సొంత నిర్ణయాలు కూడా కలిసి రాకపోవచ్చు. కాబట్టి పెద్దల సలహాలు పాటించండి. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారు కూడా వాయిదా వేసుకోవడం మంచిది. ఇక వివాహ విషయంలో కూడా తప్పుడు సమాచారం అందే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి చూసుకున్నట్లయితే అన్ని రకాలుగా నష్టాలను ఎదుర్కొంటారు. ఇక మేషరాశి వారు వివాదాలకు దూరంగా ఉండడం చెప్పుకోదగ్గ సూచన. అలాగే మధ్యవర్తిత్వం అసలు చేయకండి. ఆర్థిక వ్యవహారాలు కూడా నిరాశను కలిగిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండక ఇబ్బందులు పడతారు. ప్రత్యర్థుల నుండి కూడా ఒత్తిడిలు పెరుగుతాయి. మౌనాన్ని పాటించండి. ఎవరికి మాట ఇవ్వకండి. అలాగే ఈరోజు మేషరాశి వారికి కష్టానికి తగ్గ ఫలితం మాత్రం కనిపించదని చెప్పవచ్చు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపార లావాదేవీలు నిరాశజనకంగానే ఉంటాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ ఉద్యోగాలలో ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. ఇక పారిశ్రామిక వర్గాల వారికి సంస్థలు ఒత్తిడిలు పెరుగుతాయి. ముఖ్యంగా విద్యార్థులకు చికాకులు తప్పవు. మహిళలకి కుటుంబ సభ్యులతో విభేదాలు అనేవి ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మేషరాశి వారు లక్ష్మీదేవి స్తోత్రాలు పఠించడం వలన మంచి ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే ఆప్తుల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయని చెప్పవచ్చు. అలాగే సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. సోదరులతో సఖ్యత అనేది కలుగుతుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో ఈరోజు నూతన పెట్టుబడులు అందడం వలన మంచి లాభాలను గడిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పని చేస్తున్న చోట ప్రశాంతమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి ఆగిపోయిన పనులు కూడా
మరి పునఃప్రారంభించి విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉద్యోగాన్ని పోగొట్టుకుని ఉన్నారో వారికి తిరిగి పొందే అవకాశం కూడా ఉంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపార లాభం, వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు అనేవి దక్కుతాయి. ఇక ఈరోజు సంతాన సంబంధ విషయాలలో కూడా శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత నెలకొంటుంది. వారితో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఇంట శుభకార్యాలను కూడా నిర్వహించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఆరోగ్య విషయంలో కూడా ఈరోజు శుభవార్త అనేది అందుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా వివాహం నిశ్చయమే అవకాశం కనిపిస్తుంది. ఇక వృషభ రాశి వారికి ఈరోజు పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు అనేవి కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగ్గా ఉంటుంది. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇంటా బయట అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నవి. అలాగే కొన్ని విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకోవచ్చు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లాభాలను పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు విధుల్లో నూతన ఉత్సాహంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు, పారిశ్రామిక వర్గాల వారికి ఈరోజు అన్ని విధాలుగా పరిస్థితులు అనుకూలంగా గోచరిస్తున్నవి. ఇక విద్యార్థులకైతే ఊహించని ఫలితాలను పొందుతారు. ఇక మహిళలకైతే కార్యజయం అనేది కలుగుతుంది. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. వృషభ రాశి వారు ఈరోజు దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకుంటే అవసరానికి ధన సహాయం అనేది అందుతుంది. దీర్ఘకాలిక రుణాలను కూడా తీర్చగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితుల నుండి ఆశించిన సహాయ సహకారాలను అందుకుంటారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు గతంలో కంటే మెరుగ్గా ఫలితాలను గోచరిస్తున్నవి. మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేస్తున్న చోట పని ఒత్తిడి నుండి ఉపశమనాన్ని పొందుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు అన్ని శుభవార్తలే అందుతాయి. శుభకార్యాలలో కూడా పాల్గొంటారు. శుభకార్యాలను కూడా నిర్వహిస్తారు. ఇక కుటుంబ సఖ్యత అనేది ఏర్పడుతుంది. ప్రేయసి ప్రియులకు కూడా శుభవార్త అనేది అందుతుంది. ఇక ఈరోజు పోగొట్టుకున్న వస్తువులను కూడా తిరిగి పొందడం జరుగుతుంది. ఇక ఈరోజు సంతాన విద్య, వివాహ మరియు ఉద్యోగ విషయాల్లో కూడా శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు మిథున రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు అత్యధికంగా లభిస్తాయి. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు అధిక లాభాలను పొందుతారు. అలాగే భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు కాంట్రాక్టర్లు కూడా నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఎవరైతే వివాహ ప్రయత్నం చేస్తున్నారో వారికి కూడా శుభవార్త అనేది అందుతుంది. ఇక మిథున రాశి వారు ఈరోజు కొత్త ఆశయాలతో ముందుకు సాగుతారు. ఆ ప్రయత్న కార్యసిద్ధి కూడా కలుగుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సేవా కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఈరోజు లాభిస్తాయని చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రోత్సాహజనకంగా ఉంటుంది. ఇక పారిశ్రామిక వర్గాల వారికి సంతోషకరమైన సమాచారం ఒకటి అందుతుంది. ముఖ్యంగా విద్యార్థులకు కొంత అనుకూలమైన పరిస్థితి గోచరిస్తుంది. మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అవసరానికి ధన సహాయం అంది. దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీర్చగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుండి ఆశించిన సహాయ సహకారాలు అనేవి అందుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో గతంలో కన్నా మెరుగైన ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట సహోద్యోగుల సహకారాన్ని, ఉన్నతాధికారుల యొక్క అండదండల్ని పొందుతారు. ఇక కర్కాటక రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరిగిపోతాయి ఈరోజు. అలాగే నూతన వస్తు వాహన యోగం కూడా కనబడుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి అన్ని రకాలుగా ఆర్థిక ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి ప్రముఖులతో పరిచయం లబ్ధిని చేకూరుస్తుంది. ఇక వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలు అందుతాయి. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఆత్మీయుల రాక ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే భాగస్వామ్య వ్యాపారం చేసే వారికి పెట్టుబడులు అనేవి అందుతాయి.
ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే మంచి అదృష్ట యోగం అనేది కర్కాటక రాశి వారికి కనబడుతుంది. ఇక కర్కాటక రాశి వారు ఈరోజు అనుకున్న లక్ష్యాలను సాధించే దిశగా పయనిస్తారు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి కార్యరూపం దాలుస్తాయి. అలాగే వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయం అవుతుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగం కూడా లభిస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్స్ లభించే అవకాశం కనిపిస్తుంది. ప్రైవేట్ సెక్టర్లలో ఏవైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక మీరు ఈరోజు మీ గమ్యస్థానాన్ని చేరుతారన్నట్టు సన్నిహితులతో కీలక విషయాలపై చర్చలు సాగిస్తారు. అలాగే అదనపు రాబడి అనేది లభిస్తుంది. ఇక ఊహించిన దానికంటే ఈరోజు మంచి ఫలితాలను పొందుతారు. కర్కాటక రాశి వారికి ఈరోజు ఆస్తి వివాదాల నుండి బయటపడే అవకాశం కనిపిస్తుంది. ఇక కర్కాటక రాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ఆరోగ్య విషయంలో కూడా శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో సమయానికి పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ప్రమోషన్స్ లభించే అవకాశం కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు నూతన అవకాశాలు అనేవి దక్కుతాయి. ముఖ్యంగా టెక్నాలజీ రంగం వారికి కొత్త ప్రాజెక్టులు దక్కే అవకాశం కనిపిస్తుంది. మహిళలకి కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అనేవి లభిస్తాయి. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే మంచి అదృష్ట యోగం అనేది కనబడుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగ అవకాశాలను లభిస్తాయి. ఇక సింహరాశి వారి ఈరోజు విలువైన వస్తువు లాభాలను పొందుతారు. సంఘంలో గౌరవ మర్యాదలనేవి పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. వారితో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి సజావుగా సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి సంఘంలో పేరు ప్రఖ్యాతులను లభిస్తాయి. మంచి ధనయోగం అనేది కలుగుతుంది. రుణాలను తీర్చగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ఆర్థిక ప్రయోజనాలు అయితే రోజు కలుగుతాయి. అలాగే రాజకీయ నాయకులకు మంచి పేరు ప్రఖ్యాతులు, పదవి యోగం అనేది కూడా ఉంది. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. అలాగే తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు సింహరాశి వారికి ప్రశాంతమైన జీవనం సొంతమని చెప్పవచ్చు. ఇక కోర్టు వ్యవహారాల్లో కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది. కుటుంబ సౌఖ్యం ఉంది. అలాగే విలువైన వస్తు వాహన యోగాలు కూడా కనబడుతున్నవి. ప్రేమ సంబంధ విషయాలలో కూడా శుభవార్తను అందుకుంటారు. అనుకున్న అభివృద్ధి కనబడుతుంది. అలాగే దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. అలాగే ఈరోజు సింహరాశి వారికి రావాల్సిన సొమ్ము కూడా సకాలంలో అంది అవసరాలు తీరుతాయి. పనుల్లో ఉన్న ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. అలాగే బంధువులతో ఉన్న తగాదాలను ఈరోజు తీర్చుకోగలుగుతారు. అలాగే నిర్ణయాలు చేసుకొని వాటిని అమలుపరచగలుగుతారు. ఇంట బయట కూడా అన్ని అనుకూలమైన వాతావరణం అనేది గోచరిస్తుంది. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో మంచి లాభాలను గడిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పెట్టుకున్న అంచనాలు ఈరోజు నెరవేరుతాయి. రాజకీయవేత్తలకు, పారిశ్రామిక వర్గాల వారికి వచ్చే అవకాశాలు చాలా సంతృప్తినిస్తాయి. ఇక విద్యార్థులు కూడా వారికి లభించిన ఫలితాలతో సంతృప్తి చెందుతారు. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సభ్యులతో ఉన్న వివాదాలు తీరి ఊరట చెందుతారు. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కన్యారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో కలిగిన కొత్త పరిచయాలు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. చేపట్టిన పనులలో ఆశించిన పురోగతి అనేది కలుగుతుంది. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. సన్నిహితుల నుండి శుభవార్తలను వింటారు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఆశించిన లాభాలనేవి అందుతాయి. ఇక ఉద్యోగస్తులు తాము పనిచేసే చోట ప్రశాంతమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. ఇక ఈరోజు కన్యారాశి వారికి ఆర్థికంగా స్థిరమైన పరిస్థితులు అనేవి ఏర్పడతాయి.
వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే ఆత్మీయుల కలయిక మీకు ఆనందాన్ని ఇస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే కన్యారాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేయగలుగుతారు. ఈరోజు పండుగ వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. ఇక ఈరోజు కన్యారాశి వారు నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. నూతన వస్తు వాహన యోగాలు కూడా ఉన్నాయి. ఇక సంతాన విషయంలో శుభవార్తను వింటారు. ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక ఇతరుల సహాయ సహకారాలను కూడా పొందగలుగుతారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా వివాహం నిశ్చయమే అవకాశం కనిపిస్తుంది. అలాగే సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారికి రెట్టింపు లాభాలు అనేవి అందుతాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత పదవులు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. కన్యారాశి వారికి ఈరోజు రాబడి అనేది పెరుగుతుంది. సోదరులతో, మిత్రులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. ప్రముఖుల నుండి కీలక సమాచారాన్ని ఒకదాన్ని అందుకుంటారు. అలాగే ఒక ఆహ్వానం కూడా మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఇక ముఖ్యమైన వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. అలాగే కాంట్రాక్టర్లకు ఊరట లభించే ఒక సమాచారం అందుతుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలకు కావలసిన పెట్టుబడులు అనేవి సమకూరుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత స్థాయి నుంచి సహాయ సహకారాలు అనేవి ఈరోజు పొందగలుగుతారు. పారిశ్రామిక వర్గాల వారికి కొత్త సంస్థలలో భాగస్వామ్యం అనేది దొరుకుతుంది. ఇక విద్యార్థులకు కూడా కాస్త అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నవి. ముఖ్యంగా మహిళలకి ఆస్తి లాభ సూచనలున్నవి. ఇక కన్యా రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు గోధుమ, అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యా రాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక తులారాశి వారికి చూసుకున్నట్లయితే బంధుమిత్రులతో ఉన్న వివాదాలను పరిష్కరించుకోగలుగుతారు. అలాగే కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చేసి వాటిని అమలు చేయగలుగుతారు. అలాగే చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధిని పొందుతారు. ఇక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ప్రశాంతమైన వాతావరణం అనేది ఉంటుంది. ఇక తులారాశి వారికి ఈరోజు మంచి శుభయోగాలే కనిపిస్తున్నవి. అలాగే నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి వ్యాపారస్తులకు ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే మంచి వ్యక్తుల యొక్క పరిచయం కూడా మీకు మంచి చేస్తుంది. అలాగే ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్త అనేది అందుతుంది. అలాగే సంతాన విషయంలో కూడా శుభవార్తలు అందుకుంటారు. ఇక ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు తీర్థయాత్రలను చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు నూతన వస్తు వాహన యోగం కనబడుతుంది. అనుకున్న కార్యసిద్ధిని పొందుతారు. ఇక ఈరోజు తులారాశి వారికి మంచి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. ఇక ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా ఆశాజనకంగా ఉంటాయి. పడిన కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. వివాదాలు కూడా ఈరోజు తీరిపోతాయి. అలాగే సోదరులతో ఉన్న తగాదాలు కూడా తీరిపోతాయి. అలాగే దూర ప్రయాణాలు చేసే సూచనలు ఉన్నవి. కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. అలాగే ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారి మీకు సహకరిస్తారు. ఇక వ్యాపారస్తులకు భాగస్వామ్య వ్యాపార చేసేవారికి ఈరోజు భాగస్తుల నుండి పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక పారిశ్రామిక వర్గాల వారికి ఒత్తిడిలు తొలగిపోతాయి. విద్యార్థులకు వచ్చిన అవకాశాలు అనేవి సంతృప్తినిస్తాయి. ఇక ముఖ్యంగా మహిళల కుటుంబంలో చికాకులు అనేవి తొలగిపోతాయి. ఇక తులారాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారు దత్తాత్రేయుని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి రోజు చూసుకున్నట్లయితే విందు వినోదాది కార్యక్రమాలకు ఆహ్వానాలను అందుకుంటారు. చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అలాగే దూర ప్రాంత బంధుమిత్రుల నుండి ఒక కీలక సమాచారం అనేది అందుతుంది. ఇక ఆర్థిక పరంగా ఆశించిన పురోగతి అనేది పెరుగుతుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుపరిచి
మంచి లాభాలను పొందుతారు. అలాగే వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక వృశ్చిక రాశి వారు తమ మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వృశ్చిక రాశి వారికి ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంది. ఇక ఈరోజు మంచి ఆలోచన విధానం వలన అనేక రకాలుగా ప్రయోజనాలను పొందుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే ఈరోజు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలను పొందుతారు. ఇక అనుకున్న ధనవృద్ధి కలుగుతుంది. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు కూడా మంచి లాభాలను అందుకుంటారు. ఇక కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు అనేవి దక్కే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి నూతన వాహన యోగం అనేది ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయగలుగుతారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే సత్సంతాన ప్రాప్తి ఉంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా వివాహం నిశ్చయమే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల పరిస్థితుల నుండి బయటపడతారు. ఇక ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి ఈరోజు కార్యరూపం దాలుస్తాయి. ప్రత్యర్థుల నుండి కొంత సహాయం అనేది అందుతుంది. భవనాలను, వాహనాలను కొనుగోలు చేసే ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. రాబడి అనూహ్యంగా పెరుగుతుంది. రుణాలు తీర్చగలుగుతారు. ఇక బంధువుల నుండి శుభవార్తలను వింటారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఈరోజు అభివృద్ధిదాయకంగా ఉంటాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు కొత్త ఆశలను చిగురిస్తాయి. పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులకు ఈరోజు మంచి ఫలితాలు అనేవి దక్కుతాయి. మహిళలకి ఆస్తి వివాదాలు తీరుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారు గురుదత్త చరిత్ర పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే దూర ప్రయాణాలు ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి ఊహించిన మార్పులు అనేవి కలుగుతాయి. కుటుంబ సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. ఆర్థికంగా గందరగోళ పరిస్థితులను నెలకొంటాయి. ఇక పుణ్యక్షేత్రాలు సందర్శన చేసుకుంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు కొంత నిరాశ అనేది కలుగుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారులతో సమస్యలను ఎదుర్కొంటారు. అలాగే అధికంగా మాట్లాడడం వల్ల కూడా ఇబ్బందులు అనేకంగా కనబడుతున్నవి. కాబట్టి కాస్త మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే ఈరోజు ధనుసు రాశి వారు విలువైన వస్తువులను, నగలను, అలాగే ధనాన్ని పోగొట్టుకునే అవకాశం అయితే కనిపిస్తున్నందున వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇంకా విద్యార్థులు కూడా సమయపాలన పాటించకపోవడం వల్ల విద్యా నష్టాన్ని ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగం కూడా కోల్పోయే అవకాశం ఉన్నందున లంచాలు తీసుకోకండి. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ సొంత నిర్ణయాలు తీసుకోకుండా పెద్దల సలహాలు పాటించడం వలన కొంత మేలు జరుగుతుంది. ఇంకా ఈరోజు మౌనంగా ఉండడం మాత్రం మర్చిపోకండి. మౌనం మీకు ఈరోజు మేలు చేస్తుంది. అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక ఆర్థిక పరంగా కూడా నష్టాలను ఎదుర్కొంటారు. అలాగే తొందరపాటు కూడా మీకు మంచిది కాదు. ఎవరికి మాట ఇవ్వకండి. మధ్యవర్తిత్వం చేయకండి. ఇక వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. నమ్మిన వారే మోసం చేసే అవకాశం కూడా ఉంది. ఇక కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. అలాగే కోర్టు వివాదాలు కూడా మీకు ఇంకా మరింత ముదిరిపోయే అవకాశం కనిపిస్తుంది. ఆస్తి నష్టం కూడా కలుగుతుంది. భార్యాభర్తల మధ్య అపార్థాలు చోటు చేసుకుంటాయి. అలాగే సోదరులతో కూడా కొంత వివాదాలు కలిగే అవకాశం ఉంది. మనస్పర్ధలకు చోటు ఇవ్వకండి. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు కనిపిస్తున్నవి. కాబట్టి మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి. మరియు వాహనానికి తగిన మరమ్మతులు అనేవి చేపించుకోండి. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు శ్రమ పెరుగుతుంది. ఫలితం మాత్రం కనిపించదు. సన్నిహితులు, మిత్రులతో కలహాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య సమస్యలు కూడా వేధించే అవకాశం కనిపిస్తుంది. కాంట్రాక్టర్లకు కూడా ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల్లో చికాకులు ఎదురవుతాయి. రాజకీయ రంగం వారికి, పారిశ్రామిక వర్గాల వారికి వారి యొక్క అంచనాలు తప్పుతాయి. ముఖ్యంగా విద్యార్థుల యొక్క ఆశలు ఫలించవు. మహిళలకు కొంత ఆందోళన చెందే సంఘటనలు ఎదురవుతాయి. ఇక ధనుసు రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనుసు రాశి వారి
ఈరోజు దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం అలాగే నరసింహస్వామిని ఆరాధించడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అనేవి అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు తమ ఉన్నతాధికారుల సాయంతో ముఖ్యమైన పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. ఇక ఈరోజు మకర రాశి వారు నూతన కార్యక్రమం ప్రారంభించి అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. ఇక వ్యాపారస్తులకు వ్యాపార పరంగా కీలక నిర్ణయాలు తీసుకోవడం వలన వ్యాపారాలు లాభాల బాటలో పడతాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నట్లయితే ఉద్యోగ యోగం అనేది కనబడుతుంది. ఇక మకర రాశి వారికి రోజు మంచి ధనలాభం అనేది కలుగుతుంది. విద్యార్థులకు విద్యాలాభం, వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజిక్కించుకోగలుగుతారు. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి అత్యధికంగా రెట్టింపు లాభాలను లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారు శుభవార్తను అందుకుంటారు. ఇక ధనాదాయం బాగుంది కాబట్టి రుణాలను తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే తీర్థయాత్రలను చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. అలాగే ప్రముఖులతో పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడం, మంచి లాభాలను పొందడం కూడా జరుగుతుంది. ఇక ఆగిపోయిన పనులు కూడా తిరిగి ప్రారంభించడం వలన విజయాలను సిద్ధిస్తాయి. ఇక ఈరోజు మకర రాశి వారికి ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. నిరుద్యోగులకు అనుకూలమైన సమాచారం ఒకటి అందుతుంది. సన్నిహితులతో వ్యక్తిగత విషయాలను చర్చిస్తారు. ఇంట బయట మీదే పై చేయిగా ఉంటుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు తమ లక్ష్యాలను సాధిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు బాధ్యతల నుండి విముక్తి పొందుతారు. రాజకీయ వర్గాల వారికి, పారిశ్రామిక వర్గాల వారికి సంతోషకరమైన సమాచారం అందుతుంది. ఇక విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాలను దక్కుతాయి. ముఖ్యంగా మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 7. ఈ రోజు మకర రాశి వారు కనకదార స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారికి రోజు చూసుకున్నట్లయితే ఆర్థికంగా అవసరానికి ధన సహాయం అనేది అందుతుంది. అలాగే సన్నిహితుల నుండి శుభవార్తలను అందుకుంటారు. అలాగే ఎవరైతే నూతన వాహనాన్ని కొనుగోలు ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఆ ప్రయత్నాలు ఈరోజు కలిసి వస్తాయని చెప్పవచ్చు. చేపట్టిన పనులలో ఆ ప్రయత్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. అలాగే సమాజంలోని ప్రముఖులతో పరిచయాలు అనేవి కలుగుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో ఆర్థిక లబ్ధిని పొందుతారు. ఇక ఉద్యోగస్తులకు కూడా ఈరోజు తాము పనిచేస్తున్న చోట మరింత ఉత్సాహంగా సాగుతుంది. ఇక ఈరోజు కుంభరాశి వారికి మంచి ధనయోగం అనేది సిద్ధిస్తుంది. విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారికి కూడా అధిక లాభాలు లభించే అవకాశాలు అయితే ఉన్నవి. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే నిరుద్యోగులకు కూడా ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా వివాహం నిశ్చయమే అవకాశం కనిపిస్తుంది. ఇక కుటుంబ సౌఖ్యం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక కుంభరాశి వారి రోజు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా సాగుతాయి. ఆత్మీయుల నుండి ఆహ్వానాలను అందుకుంటారు. పాత బాకీలు వసూలై అవసరాలు తీరుతాయి. ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో అవి ఈరోజు కార్యరూపం దాలుస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి అనుకున్న అభివృద్ధి అనేది కనబడుతుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. అలాగే వారి విధుల్లో ఉన్న చికాకులు కూడా తొలగిపోతాయి. ఇక పారిశ్రామికవేత్తలు కూడా విదేశీ పర్యటనలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక విద్యార్థులకు కూడా కృషి అనేది ఫలిస్తుంది. ముఖ్యంగా మహిళలకు కుటుంబ సమస్యలు తీరిపోతాయి. ఇక కుంభరాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారు హనుమాన్ పూజలు చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మీనరాశి వారికి రోజు చూసుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితి అనేది మెరుగ్గా ఉంటుంది. ఎవరైతే మీనరాశిలోని విద్యార్థులు ఉన్నారో వారు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక కీలక వ్యవహారాలు కూడా అప్రయత్నంగా పూర్తి చేస్తారు. సన్నిహితుల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి.
ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు సాఫీగా సాగడం వలన మంచి లాభాలను పొందుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేస్తున్న చోట నూతన ప్రోత్సాహకాలను అందుకుంటారు. ఇక మీనరాశి వారికి ఈరోజు స్థిరాస్తి అమ్మకాలు కొనుగోలు ఎవరైతే చేస్తున్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. ఆకస్మిక ధనయోగం కూడా ఉంది. అలాగే ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మీనరాశి వారు తీర్థయాత్రలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. తీర్థయాత్రలు చేసినప్పుడు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ప్రముఖులతో పరిచయాలు అనేవి కలుగుతాయి. నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే భూక్రయ విక్రయాలలో కూడా రియాల్టర్స్ మంచి లాభాలను పొందుతారు. కాంట్రాక్టర్లు కూడా కాంట్రాక్ట్లను దక్కించుకోగలుగుతారు. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా శుభవార్త అనేది అందుతుంది. సంతాన విషయంలో కూడా శుభవార్తలను అందుకుంటారు. అలాగే ఈరోజు మీనరాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది ఉంది. అలాగే విదేశీయానం చేయాలనుకున్న వారికి కూడా వీసా సౌలభ్యం లభిస్తుంది. అన్ని రకాలుగా అనుకూలంగా ఉంది. ఇక విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే విదేశాలలో నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే ఈరోజు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక మీనరాశి వారు ఈరోజు నూతన కార్యక్రమాలను ప్రారంభించి పూర్తి చేస్తారు. సన్నిహితులతో, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఇక మీలో దాగున్న నైపుణ్యత కూడా ఈరోజు వెలుగులోకి వస్తుంది. అలాగే అయిన వారి యొక్క సహాయ సహకారాలను పొందుతారు. ఇక ఈరోజు పలుకుబడి కలిగిన వారి పరిచయం మీకు కొంత సహాయపడుతుంది. అలాగే పాత బాకీలను సైతం తీర్చగలుగుతారు. అలాగే బంధువులతో సత్సంబంధాలు అనేవి ఏర్పడతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు కూడా సాఫీగా సాగుతాయి. మంచి లాభాలను పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల్లో ఉన్న ఒత్తిడిలు తొలగిపోతాయి. అలాగే ఈరోజు వైద్యులకు, క్రీడాకారులకు కూడా మంచి ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. టెక్నాలజీ రంగం వారు కూడా మంచి ప్రాజెక్టులను పొందగలుగుతారు. ఇక విద్యార్థులకు లభించిన ఫలితాలు సంతృప్తినిస్తాయి. ఇక మహిళలకు అనుకున్నది సాధించాలన్న పట్టుదల అనేది పెరుగుతుంది. ఇక మీనరాశి వారికి ఈరోజు అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 7. మీనరాశి వారు ఈరోజు గణపతిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.